అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిద్రలేమి సమస్య, ఈ సమస్య రావడానికి ఏంటి అసలు కారణాలు? చాలామంది ఈ మధ్యకాలంలోనే నిద్రలేమి సమస్యతోటి బాధపడుతున్నామని చెప్తూ వస్తున్నారు. సో స్ట్రెస్ వల్ల ఒకవేళ నిద్రలేమి సమస్య అనేది వస్తుందా, లేకపోతే మన శరీరంలోనే ఇంకా ఏమైనా డిసీజెస్ ఉండడం వల్ల వస్తుందా, లేకపోతే మన లైఫ్ స్టైల్లోనే మనం చేంజెస్ చేసుకున్నటువంటి ఈ మార్పుల కారణంగానే మనం నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నామా? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అసలు? సో దీనికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజు గారు. హలో సార్. హలో మేడం. సార్, నిద్రలేమి సమస్య, సో పిల్లలే ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ ఏజ్కి వచ్చిన పిల్లలే చాలామంది అసలు నాకు నిద్ర రావట్లేదు, నిద్ర పట్టట్లేదు అని కంప్లైంట్స్ చేస్తున్నాం. ఇంత చిన్న పిల్లల్లో కూడా ఈ నిద్రలేమి సమస్య ఎందుకు ఉంటుంది అసలు? పేరెంట్స్ ఏమనుకుంటారంటే మీకేంటి టెన్షన్స్, మేం కదా పడుతున్నాం టెన్షన్స్, సో మీకెందుకు అసలు నిద్ర అనేది రావటం లేదు, ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎందుకు పిల్లల్లో కూడా అట్లా వస్తుందని అంటారు? ఇప్పుడు ఏమవుతుందంటే నిద్ర ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, అది జనరల్గా మనం చూసుకుంటే మనకు ఏదైనా మానసిక ఒత్తిళ్ళున్నా డిస్టర్బ్ అవుతుంది. యాంగ్జైటీ ప్రాబ్లం ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు, గుండెదడ, ఆందోళన, దానివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత కొందరికి ఏం అలవాటు ఉంటుంది, అరే ఫుల్ డే పనిచేసి వచ్చినాం కదా మంచిగా తిందాం నైట్ అనేసి ఈటింగ్ టైంలో ఓవర్ ఈటింగ్ చేస్తారు వాళ్ళు. అండ్ డిన్నర్ టైంలో ఓవర్ ఈటింగ్ చేస్తారు కదా, దానివల్ల కూడా నిద్ర లేని సమస్య అయిపోతుంది. అవునా, తింటే బాగా నిద్ర వస్తుందేమో కదా? అవును, నిద్ర వస్తుంది కానీ డిస్టర్బ్ స్లీప్ అయిపోతుంది. అది మెల్లమెల్లగా ఇన్సోమ్నియాలో మారిపోతుంది. ఇవి జనరల్ కాజెస్. మళ్ళీ కొన్ని రోగాలు ఉంటాయి, దాంట్లో మందులు ఇస్తారు కదా, ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్కి కూడా ఒక్కొక్కసారి నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి కొన్ని కారణాలు. మీరేమన్నారు, చిన్న పిల్లల్లో కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా అన్నారు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోతారు కదా, పిల్లలు స్కూల్కి ఎందుకు పోతారు? చదువుకోవడానికి పోతారని మన నోషన్ అది. కానీ పిల్లలు స్కూల్కి పోయేది ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం పోవాలి. మనం చిన్నగా ఉన్నప్పుడు మన స్కూల్ టైమింగ్లు ఏముండే, 9 నుంచి 3 వరకు. ఇప్పుడు స్కూల్ టైమింగ్లు ఏమున్నాయి, మార్నింగ్ 7 o'clock టు ఈవినింగ్ 6 o'clock. ఎందుకు? ఐఐటి సీట్ రావాలి, లేకపోతే ఎన్ఐటీలో సీట్ రావాలి, మెడిసిన్ సీట్ రావాలి. పిల్లలకి అడగండి మీరు, పెద్దగా ఏమవుతారంటే ఐదర్ ఇంజనీర్ అన్నా ఉంటారు, లేకపోతే డాక్టర్ అన్నా ఉంటారు. ఇంతసేపు టైంని స్కూల్లో స్పెండ్ చేస్తున్నారు, సో ఇంత అలసిపోయి వస్తున్నారు కదా, అలసిపోయి వచ్చేటప్పుడు పడుకోవాలి కదా అని వాళ్ళ క్వశ్చన్, పేరెంట్స్ క్వశ్చన్. యాక్చువల్లీ అలసుకుంటే అలసేసి పడుకోవాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు స్కూల్ అనుకోండి, హాఫ్ డే వరకు వాళ్ళు పాఠాలు చెప్తారు. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తారు, ఐఐటి కోచింగ్. పిల్లోడు 6th క్లాస్లోనే ఉంటాడు, వానికి ఐఐటి అంటేనే తెలియదు, కానీ వానికి ఐఐటి కోచింగ్ ఉంది. ఇప్పుడు 6th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు 10th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ చెప్తారు వాళ్ళకు. వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయదు, బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, అవి ఇంబ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఏమవుతుంది, బాడీ అలసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంది, ఓన్లీ మెంటలీ అలసిపోవడం కాదు, బాడీకి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీనే ఉండదు. ఒక అపార్ట్మెంట్లో స్కూల్ ఉంటుంది, వాళ్ళకు లంచ్ బ్రేక్లో ఏముంటుంది, తినేసేయాలి, బెంచ్ మీద కూర్చోవాలి నెక్స్ట్ టీచర్ వచ్చినప్పుడు వరకు. సో మెంటల్ స్ట్రెస్ని తీసుకుంటున్నారు కాబట్టి నిద్ర రావటం లేదు. అది కదా ఫిజికల్ స్ట్రెస్ తీసుకుంటే నిద్ర వచ్చిండేది, అంతే కదా? అది స్ట్రెస్ కాదు, మళ్ళీ అది యాక్టివిటీ. ఇప్పుడు పిల్లలకి క్రికెట్ ఆడడం ఇష్టం, ఫుట్బాల్ ఆడడం ఇష్టం, కానీ ఇప్పుడు వాడికి గంట సేపు నడవమంటే ఎవరు నడుస్తాడు? అరే ఏంది, ఎందుకు నడుస్తున్నా నేను అనేసి వాళ్ళకి అనిపిస్తుంది. అది స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అది. కానీ ఆడుకోమంటే 5 గంటలు కూడా ఆడుకుంటాడు. అండ్ అది హెల్ప్ఫుల్ ఉంటుంది బాడీకి, ఎందుకంటే మనకు హ్యాపీ ఏం చేస్తుంది, మనం అది చేస్తున్నాం, దాంతో నిద్ర కరెక్ట్ వస్తుంది. మొత్తం రోజు కూర్చొని చదివితే న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్టర్బ్ అవుతాయి. ఏ న్యూరో ట్రాన్స్మిటర్, మెలటోనిన్, అది నిద్రకు అవసరం, అది ప్రొడ్యూసే కాదు. ప్రొడ్యూస్ అయితే కూడా ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి అంత ప్రొడ్యూస్ అవ్వదు, అప్పుడు వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అందుకే పిల్లల్లో నిద్రలు డిస్టర్బ్ అవుతున్నాయి. పెద్దవాళ్ళల్లో ఎందుకు అవుతున్నాయి, ఏ పని నచ్చట్లేదు ఆ పని చేస్తున్నారు, మొత్తం రోజు కూర్చొని కీబోర్డ్ మీద టైపింగ్, మౌస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఈటింగ్ ప్రాబ్లమ్స్, దాంతో వెయిట్ గెయిన్, దాని తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళకి నిద్ర వస్తలేదు. బాస్ చాలా సతాయిస్తుండు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా టార్గెట్ నడుస్తుంటుంది కొందరు మైండ్లో.
అరే టార్గెట్ కంప్లీట్ అవ్వట్లేదు. ఇవన్నీ ఆలోచనల వల్ల కూడా వాళ్ళకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. స్ట్రెస్ ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది, 20 years నుంచి నిద్రపోతలేరు. అమ్మో. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఎవరినో నమ్మి పైసలు ఇచ్చారు, ఆ పైసలు ఈ రోజు వరకు రిటర్న్ రాలేదు. వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, పోయింది పోని, మనం ఇంకా సంపాదించుకున్నాం కదా. సో అయినా వాళ్ళు చీట్ చేశారు. ఎవరు? హస్బెండ్ రిలేటివ్స్. వాళ్ళకు మనం ఎందుకు ఇచ్చినాం అంత పెద్ద అమౌంట్, ఇప్పటివరకు రిటర్న్ రాలేదు. సో అది ఆలోచించి స్ట్రెస్గా మారి నిద్ర రాకపోవడం కూడా అయింది, షుగర్ కూడా వచ్చింది, మోకాలు నొప్పులు వచ్చినాయి, నరాల ప్రాబ్లం వచ్చింది, అన్నీ వచ్చినాయి. సో ఇట్లా డబ్బులు రాలేదు. కానీ ఇప్పుడు డబ్బులు వచ్చిస్తే కూడా ఇవి పోవు కదా. సో మళ్ళీ ఆ హెల్దీ లైఫ్ వస్తుందా? రాదు. సో అందుకే దేని గురించి మనం ఎక్కువ ఆలోచించొద్దు. నిద్రలేని సమస్య వస్తే దాంతోపాటు మెల్లమెల్లగా వేరే రోగాలు కూడా వస్తాయి. సో మరి ప్రాపర్ స్లీప్ కోసం ఏం చేయాలి? సో చాలామంది ఇంటి చిట్కాలు కూడా పాటిస్తూ ఉంటారు కొన్ని. సో నైట్ పడుకునేటప్పుడు వేడివేడిగా కొంచెం మిల్క్ తీసుకుంటే నిద్ర వస్తుంది, ఇట్లాంటి ఏవో చెప్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. అవి ఎంతవరకు అసలు వర్కౌట్ అవుతాయి? అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటే, ఎప్పుడైతే ఏదైనా ఇంటి చిట్కాలు మనం పాటిస్తే దాంట్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉండాలి. ఇప్పుడు అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ అంటే ఏంది? మనం ఎటువంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నా మనం ఆ ఎన్వైరన్మెంట్లో సెట్ అవ్వాలి. ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా మనం మెడిసిన్స్ కూడా ఇచ్చినాము, ఇట్లా ఇంటి చిట్కాలు కూడా చెప్పినాము. అయితే ఇప్పుడు ఈ పేషెంట్ మైండ్లోకి వెళ్ళి అది పోవాలి కదా, అరే పోయినాయి ఇప్పుడు రావు, మనమైతే మంచిగా ఉండాలి కదా. ఫస్ట్ అది బ్రెయిన్ వాష్ అవ్వాలి. సో ఆ పేషెంట్ ఉన్న ఎన్వైరన్మెంట్కి అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు దానికి అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్న మందు ఇవ్వాలి, అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్న ఏదైనా చిట్కా చెప్పాలి. సో మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చినాము షుగర్ వ్యాధికి, నరాల ప్రాబ్లంకి, నిద్రలేని సమస్యకి. దాంతోపాటు ఒక చిట్కా చెప్పినాము. ఆ చిట్కా ఏంది? ఇప్పుడు బంతి పువ్వులు ఉంటాయి కదా, ఒక బంతి పువ్వు తీసుకోవాలి, ఆ పెటల్స్ అన్నీ తీయాలి, చిన్న దీంట్లో తీసుకోవాలి. దీంట్లో తులసి ఆకులు వేయాలి. తులసి ఆకులు వేసి కొంచెం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఎంత? 1 cup వాటర్. ఇది దాంట్లో వేసేయాలి. దాని తర్వాత ఏమవుతుంది? ఈ తులసి ఆకుల్లో ఉన్న ప్రాపర్టీస్, బంతి పువ్వుల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆ నీళ్ళలో వచ్చేస్తాయి. దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. దీన్ని క్యాలెండ్యులా టీ అంటారు. ఓన్లీ బంతి పువ్వు వేసుకుంటే, అరే బంతి పువ్వుతోటి ఏం తగ్గుతుంది అని అందరూ అనుకుంటారు ఇప్పుడు. కానీ క్యాలెండ్యులా టీ అని మనం గూగుల్ చేస్తే మనకు తెలుస్తుంది క్యాలెండ్యులా టీ అంటే ఏంది. సో అది డైలీ 1 hour బిఫోర్ స్లీప్ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఏముంటాయి? దీంట్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. నరాల బలహీనత వస్తుంది కదా, ఇప్పుడు ఒక్కరోజు మనిషి పడుకోకపోతే నెక్స్ట్ డే నీరసంగా ఉంటుంది. ఇప్పుడు మనిషి అస్సలు పడుకోకపోతే నరాలు సరిగా పనిచేయవు, బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. సో అవి తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఉన్న సిచ్యువేషన్ని అడాప్ట్ చేసుకోవడానికి తులసి ఆకులు అండ్ ఈ బంతి పువ్వు 2 హెల్ప్ చేస్తాయి. మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అండ్ బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి పేషెంట్కి సరిగా నిద్రపోకపోతే. ఫుల్ డే నీరసంగా ఉంటుంది, నిద్రపోవడానికి ట్రై చేస్తే నిద్ర రాదు, మళ్ళీ నీరసంగానే ఉంటుంది. సో అవన్నీ కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మన మందులు కూడా పనిచేస్తాయి. దాంతోపాటు మనం మందులు కూడా ఇస్తాం. ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే డిస్టర్బ్ అయినాయి కదా బాడీలో, అవి కూడా మళ్ళీ నార్మల్కి రావడం స్టార్ట్ అవుతాయి మన మెడిసిన్స్. దాంతో నిద్ర ఏమో మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నిద్రలేమి సమస్య నుంచి బయటపడడానికి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి అండ్ హోమియో ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ.